హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? మీలో ఎంతమందికి జాక్ ఫ్రూట్ ఫేవరెట్ ఫ్రూట్ కమెంట్ చేసేసేయండి. నాకు కూడా జాక్ ఫ్రూట్ అంటే చాలా ఇష్టం. బట్ దీని కటింగ్ ప్రాసెస్లో మన హ్యాండ్స్కి అండ్ నైఫ్కి బాగా ఆయిల్ రాయాలి, లేకుంటే ఇట్లా నైఫ్కి అయితే అంటేస్తుంది. దీని క్లీనింగ్ ప్రాసెస్ చాలా కష్టం. మా శ్రీవారు కొంచెం ఆయిలే పెట్టారు, అందుకని అట్లా అంటేసుకుంది. మేమైతే ఊరు నుంచి వచ్చినప్పుడు ఫుల్ హెవీ లగేజ్తో వచ్చినాం, అందుకని జాక్ ఫ్రూట్ తీసుకొచ్చే ఛాన్స్ అస్సలకే లేదు. బట్ నేనైతే చాలా బాధపడుతుండే. మా మమ్మీకి రోజు ఫోన్లో చెప్తుండే నాకు జాక్ ఫ్రూట్ కావాలి అని. ఫైనలీ మా చిన్న అత్తమ్మ అయితే మా ఊరు నుంచి వస్తున్నారు. ఇంకా అప్పుడైతే మా మమ్మీ డాడీ వాళ్ళు జాక్ ఫ్రూట్ కొనేసి మా అత్తమ్మకి ఇచ్చేశారు. థ్యాంక్ యూ సో మచ్ చిన్న అత్తమ్మ, మా కోసం జాక్ ఫ్రూట్ తీసుకొని వచ్చినందుకు. ఇక్కడ వీడియోగ్రాఫర్ ఎవరో తెలుసా? మా అత్తమ్మ. అంతే, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ వీడియోగ్రాఫర్ని చేస్తున్నా. భలే షూట్ చేశారు కదా. సో ఇక్కడైతే నేను మా శ్రీవారు కట్ చేస్తున్నాం. మా శ్రీవారు అయితే నీకు కట్ చేయడం వచ్చా అని అడుగుతున్నారు. అసలు ఆ క్వశ్చన్ ఎవరైనా అడుగుతారా? నేను ఫార్మర్ డాటర్, నాకు రాకపోవడం ఏంటి, నాకు అన్ని పనులు వస్తాయి, నేను కట్ చేస్తా అని ఇవైతే కట్ చేసిన అనమాట. టేస్ట్ అయితే భలే యమ్మీ ఉండే. మనం అన్ని సీజనల్ ఫ్రూట్స్ తినాలి, అప్పుడే మనకి అన్ని హెల్త్ బెనిఫిట్స్ అయితే వస్తాయి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.